హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ, యూట్యూబ్లో వాక్యం వింటున్న బిడ్డలందరికీ శుభములు, ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్ 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 ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, మనుషులు అందరికీ దూరం అవుతారు. మనుషులు ఎందుకనంటే మనుషుల యొక్క నైజం ఏంటంటే దూరం అయిపోతా ఉంటారు. మాటలను బట్టో, తర్వాత నడవడికని బట్టో, తర్వాత మనిషి ఏమైపోతాడంటే దినదినం ఏమైపోతాడంటే మనుషులు ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోతా ఉంటారు. భర్త భార్యకు దూరం అయిపోతాడు, పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఇలాగున స్నేహితులు దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాలు కూడా ఏమైపోతుందంటే ఒకరి నుంచి ఒకరు గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళు, గాఢంగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు, అన్ని ఆప్యాయతంగా అన్ని విధాలుగా వాళ్ళు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు సైతం కూడా దూరం అయిపోయిన మానవులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది కూడా దూరం అయిపోయింది. ఎందుకనంటే ఒకప్పుడు మీరు చాలా బాగా కలిసి ఉండేది కదా, మీరు మంచి స్నేహితులు కదా, మంచి మిత్రులు కదా, మంచి బంధువులు కదా, తర్వాత అని మనం ఇలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళంతా ఏమైపోతుందంటే దూరం అయిపోయినట్టుగా మనం చూడవచ్చు. ఎంతోమంది జీవిత చరిత్ర మనం చూడవచ్చు. ఎంతోమంది వారి యొక్క ఆలోచనలో కూడా మనతోటి కూడా నేరుగా స్నేహం చేసిన వాళ్ళు కావచ్చు, మాట్లాడిన వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు, అందరూ కూడా ఏమైపోయిందంటే నేటి వరకు కూడా దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది మనం చూడవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎవరికి దూరంగా ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే ఆయన అందరి దేవుడు, ఒక మతానికి కాదు, ఒక కులానికి కాదు, అందరికీ ఆయన దేవుడు. ఎందుకనంటే ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు ఆయన. ఎందుకనంటే చాలామంది అనుకుంటారు నాకు దేవుడు దూరమైండు అని. కానీ ఎప్పుడు కూడా దేవుడు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన ఆజ్ఞలు కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, లేకుంటే దాని ఆయన వాక్యం కావచ్చు, ఎప్పుడు దూరం కాదు ఆయన ఎప్పుడు కూడా. ఎందుకనంటే తన ప్రజలకు కానీ ఎవరికి కానీ సమీపంగా ఉండేవాడే కానీ దూరంగా ఉండేవాడు కాదు. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఎందుకనంటే చూడండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చదువుదామా. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను చూడండి, ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అక్కడ బైబిల్లో రాయబడి ప్రతి జాతి మనుషులను. ఎందుకనంటే ఆయన ఆ యావత్ భూమి మీద కాపురం ఉండకట ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ని వెతుకు వారి నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గడప. దేవుడు ఎందుకనంటే మనుష్యులు దూరం అవుతారు. ఎందుకనంటే మనలో మాత్రము దేవుడు మాత్రము మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడాయన. దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకనంటే చాలా మంది అనుకుంటారు, ఎందుకనంటే నువ్వు దూరం ఏమవుతావో కావచ్చు కానీ దేవుడు మాత్రం ఎప్పుడు సమీపంగానే ఉంటాడు. ఎందుకనంటే
మనం కనుక చూస్తుంటే ప్రదేశం ద్వారా మనం ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం, ఎంతో మందితో స్నేహం చేస్తూ ఉన్నాం, ఎంతో మందితో అన్యోన్యంగా ఎంత ఆప్యాయత కలిసినప్పటికి కూడా ఎంత ఆదరించి బలపరిచినా కానీ, తర్వాత ఎంత సహాయం చేసినా కానీ, ఎన్ని విధాలుగా వారిని ధైర్యపరిచినా కానీ వాళ్ళు ఏంటంటే దూరమయ్యే మనస్తత్వము ఏదో ఒకటి వాళ్ళ లోపల తాకుతాం. కానీ దేవుడు చూడండి, ఒక కుష్ఠరోగి దగ్గరికి వద్దండి, యేసు ప్రభువా నీకు ఇష్టమేనని అడిగితే ఇష్టమే అని కానీ, అరే బాబు నీకు కుష్ఠరోగం ఉన్నది, నువ్వు దూరంగా ఉండండి. ఓ గుడ్డివాడు వచ్చేసాడు, గుడ్డివాడైతే ఆ గుడ్డివాడు ఆయన కేకలు ఇస్తాను, దావీదు కుమారుడా కనికరించండి. ఏందయ్యా గుడ్డివాడు నన్ను పిలవకండి. ఆ గుడ్డివాణి కేకలు విని, ఆ కుంటివాణి కేకలు విని ఏం చేశానంటే దేవుడు వారికి కావలసిందంతా కూడా సమకూర్చాడు. ఒక పక్షర వాయుని కూడా త్రోసివేయలే. ఎందుకనంటే దేవుడు తన యొద్దకు వచ్చి వాడిని కూడా ఏమాత్రం కూడా త్రోసివేయలేదు. ప్రేమ అయితే త్రోసివేయనప్పుడు ఎందుకు దూరం అవుతా అంటాడు దేవుడు. అయితే ప్రియదేవుని ద్వారా మనం చూస్తే ఈనాడు ఏమైపోతుందంటే మనుషులు కానీ భార్య, ఎందుకనంటే పిల్లలు కానీ అందరూ దూరం అవ్వడానికి కారణం ఏంది అనేది మనం గమనించాలి. గమనిస్తే ప్రియదేవుని ద్వారా ఎందుకనంటే ఆయన అక్కడ అంటాడు, ఆయన మనలో ఎవరికి కూడా దూరంగా ఉన్నవాడు కాడు. దూరంగా ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు దూరం కాదు. ఎందుకనంటే మనము ప్రియదేవుని ద్వారా ఆయన సమీపంగా ఉండేవాడే, సమీపంగా ఉండాలి అని. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా ఏమంటారంటే అక్కడ వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో. ఎందుకనంటే మనము ఏం చేయాలంటే ప్రతి దినం కూడా తడవలాడి కనుగొని ఏం చేయాలంటే దేవుణ్ణి కనుగొని ఏం చేస్తానంటే దేవుణ్ణి మనము వెతికే వారమై ఉండాలి. ఎందుకనంటే దేవుణ్ణి ఏ విధము చేతనైనా ఆ వెతికే కాలము, నిర్ణయ కాలము ఉండాలి. ఎలాగూ అనంటే ప్రియదేవులారా దేవుడు సమీపంగా ఉన్నప్పుడే, ఎందుకనంటే మనము దేవుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు. చాలా మంది గ్రహించరు. ఎందుకనంటే ఈ ఆత్మీయతమైన లోపం. ఎందుకనంటే వాళ్ళ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించే వాళ్ళే. ఎందుకనంటే ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవతాట. ఎందుకనంటే సువార్త ప్రకాశమానము వారి కళ్ళకు ప్రకాశింపకున్నట్లాట ఈ లోక సంబంధమైన దేవతాట ఏం చేసిందట, వారికి గుడ్డితనం కలగజేసింది. అందుకే ప్రియదేవుని ద్వారా ఎందుకనంటే దేవుడు ఏం చేస్తాడంటే వారికి ఒక నిర్ణయ కాలం ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తాడంటే దేవుణ్ణి వెతికే సమయం ఉన్నది. ఆ వెతికే సమయంలోనే మనం వెతుకుతాంటేనే దేవుడు దొరుకుతాడు. దేవుడు సమీపంగా ఉంటాడు. ఎందుకనంటే ఆయన నువ్వు భీకరమైన పరిస్థితిలో ఉండు, ఎడారిలో ఉండు, అరణ్యంలో ఉండు, ఎందుకనంటే మనుషులకు తెలియని స్థలంలో ఉండు, కానీ ఆయన నీకు అక్కడ కూడా సమీపంగానే ఉంటాడు. ఎందుకనంటే మనుషులు విడిచిపెడతారు కావచ్చు, మనుషులు త్రోసివేస్తారు కావచ్చు, మనుషులు తృణీకరిస్తారు కావచ్చు, మనుషులు మాటలు మానేస్తారు కావచ్చు, కానీ దేవుడు మాత్రం మానడు. కాకపోతే ప్రియదేవుని ద్వారా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆ వెతికే సమయంలోనే మనం వెతకాలి. కానీ ఇంకోటి ఏంటంటే మనుషులు దూరం చేసేది దేవుణ్ణి దూరం చేసేది ఏంటిదంటే మానవుని లోపల ఒక పాపము. అది ఏ రకమైన పాపమైనా కావచ్చు. ఎందుకనంటే దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞ అతిక్రమమే పాపం.
ఎందుకనంటే ఈ పాపం వల్ల వచ్చే జీవితం ఏంటిదంటే మరణం ప్రియదేవ. ఈ పాపం ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఏం చేస్తుందంటే చూడకుండా అంధత్వాన్ని కలగజేసి ఆ పాపము అడ్డుగా ఉంటాంటది. దేవుణ్ణి చూడనియది, దేవుణ్ణి విననియది, దేవుణ్ణి గ్రహించనియది, దేవునితో మాట్లాడనియది. అందుకే మనం కనుక ఎందుకంటే ప్రయత్నం ద్వారా దేవుడు ఎందుకనంటే ఏ పాపం అయితే ఉన్నదో ఆ పాపం అనే ముసుగును కానీ, ఆ పాపం అనే ఆలోచనలు కానీ, ఆ పాపం అనే తలంపులు కానీ తీసివేస్తే, ఆ పాపాన్ని కడిగి వేసుకుంటే పరిశుద్ధుడైన దేవుడు నీకు ఎప్పుడు కూడా ప్రత్యక్షం అవుతాం. అందుకే యేషయా ప్రవక్త అంటాడు, ఆయన అంటాడు ఎందుకనంటే ఆయన సమీపంగా ఉండగానే మీరు వేడుకోండి అంటాడు. చూడండి, ఆయన దొరుకు కాలంలోనే మీరు వెతుకుడి అని అంటాడు. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము చూడండి 6వ వచనాన్ని. యెహోవా మీకు దొరుకు కాలమును, యెహోవా మీకు దొరుకు కాలమందును ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను కనుగొనండి, ఆయన కనుగొనండి. ఎందుకనంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎందుకనంటే ఉంటాడు కానీ ఒక నిర్ణయం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. ఎందుకనంటే డాక్టర్లు కూడా ఒక సమయం రాసుకుంటూ అంటారు, కాలేజీకి ఒక సమయం ఉంటుంది, స్కూల్కి ఒక సమయం ఉంటుంది. అయితే దేవుని దగ్గర కూడా ఎందుకనంటే ఇది వెతికే సమయంలోనే మనం వెతుకుతే, ఎందుకనంటే ఆ సమయంలోనే మనం బ్రతుకుతే దేవుడు మనకు ఆ దగ్గరనే ఉంటాడు కాబట్టిగా, ఎవరికి దూరంగా ఉంటాడు కాబట్టిగా నీకు కావాల్సింది ఇస్తాడు, నీకు కావాల్సింది సమకూరుస్తాడు, నిన్ను బలపరుస్తా అంటాడు, నిన్ను ధైర్యపరుస్తా అంటాడు, నిన్ను అభిషేకిస్తా అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తా అంటాడు, నిన్ను ఆదరిస్తా అంటాడు, నిన్ను ధైర్యపరుస్తా అంటాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావంటే నీ ఇష్టం వచ్చిన సమయంలో కాదు కృప దొరికి. ఎందుకనంటే కృప దొరకవలసింది ఎప్పుడంటే, కృప ఏందనంటే వేకువజామునే కృప దొరుకుతా అంటారు. అన్ని సమయంలో కాదు. కృప ఎప్పుడు దొరుకుతుంది అంటే ఏ సమయంలో దొరుకుతుంది అంటే కృప ఎందుకనంటే వేకువజామునే కృప దొరుకుతుంది. ఆ కృపను మనం ఏం చేయాలంటే ఆ కృపను పొందుకొని ఉండాలి. ఆ కృప ద్వారానే మనం రక్షింపబడతాం. కానీ ఆ కృప ద్వారానే ఆ కృప లేని కుటుంబము రక్షింపబడదు. ఆ కృపకు ఎందుకనంటే దేవుడు సమీపంగా ఉన్నాడు. చూడండి, పక్షులకు జ్ఞానం లేకున్నా, తెలివి లేకున్నా, వాటికి నోరు లేకున్నా వాటి భాషలో మానవుని మొలకొల్పుతాండేది. ఒక పక్షి, ఒక కోడి కావచ్చు, ఒక పిట్ట కావచ్చు, లేకుంటే అది ఏదైనా కానీ వాటి స్వరంలో వేకోచాము నెల్లేస్తా అంటారు. అందుకే బైబిల్లో రాసిన మాట అంటాడు సొలొమోన్ గారు ఏమంటారంటే సోమరి వెతుకుతాడు కానీ దొరకడా. సోమరి ఎందుకనంటే ఎందుకనంటే అయ్యా ఆ సోమరి దొరకదంట. ఎందుకనంటే వెతుకుతాడు కానీ దొరుకుతాడు. ఎందుకంటే సోమరి ఇష్టం వచ్చిన సమయంలో వెతుకుతాడు. ఎందుకనంటే ఈ సోమరులు ఎవరంటే తిండిపోతులై ఉంటారు. సోమరులు ఏం చేస్తారంటే చేతకాని వాళ్ళు ఉంటారు. సోమరులు ఎవరంటే ఈ సోమరితనం ఏం చేస్తా అంటే నిద్రమత్తును కలగజేస్తా ఉంటుంది. ఆ సోమరి గురించి మాట్లాడిన మాట ఏంటిదంటే లేమిదాట ఆయుధస్తుడు వచ్చినట్లు వస్తా ఉంటుంది లేమి. ఆ సోమరికి ఎందుకనంటే దోపిడిగాడు వచ్చినట్లుగా దరిద్రము అతనికి సంభవిస్తుందట అని బైబిల్లో రాయబడింది. ఎందుకనంటే దొరికే సమయంలోనే, ఎందుకనంటే సోమరట నిర్ణయ కాలంలో దున్నడాట. కాబట్టి ప్రేమ మనం గమనించాలి. ఎందుకనంటే కృప అనేది ఎందుకనంటే మారనిది మరవనిది. అందుకే భక్తులు రాసి నీ కృప నాకెంతో
ప్రియమైనది, కను పాపలా నన్ను కాయుచున్నది, నీ కృప నాకెంతో ప్రియమైనది, అనుక్షణము నన్ను కాపాడి, అనుక్షణము నన్ను కాపాడి, నిత్యము నన్ను నడుపుచున్నది, నిత్యము నన్ను నడుపుచున్నది, మారని నీ కృపయే, మారని నీ కృపయే. కృప ఎందుకనంటే వెతకవలసిన సమయంలో దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఆయన ఎందుకనంటే కృపకు పాత్రులు కావాలి. ఎందుకనంటే కృపనే ఏం చేస్తుందంటే, కృపనే యోగ్యత లేని వారికి యోగ్యత, ధన్యత లేని వారికి ధన్యత, అర్హత లేని వారికి అర్హత ఇస్తా అంటది. దావీదు ఏం చేసిందంటే, దావీదుకు ఉన్నదే ఆలోచన ఏంటంటే దేవుణ్ణి, ఎందుకంటే దేవా నువ్వు నా దేవుడవు, వేకువనే నేను వెతుకుతా నిన్ను. హల్లెలూయా. ఎప్పుడాట వెతుకుతాడు? వేకువనే నేను వెతుకుతా. ఎందుకనంటే ఆ వేకువ జాముల్లోనే, ఎందుకనంటే మోషే కానీ దావీదు కానీ భక్తులందరూ కూడా వేకువ జామునే కృపను వెతికారు. నిన్ను మరొక్కరు మేలుగొల్పుడు కాదు, నువ్వే సమాజాన్ని మేలుగొల్పాలి. ఎందుకనంటే నిన్ను మేలుకొల్పడానికే, ప్రయోజనకరంగానే, ఉపయోగకరంగానే దేవుడు నీకు దేవునిలాగా దేవుని స్వరూపంలో సృజించింది. అందుకే నువ్వేం చేస్తా అంటే పక్షే దేనిపైన ఆధారపడి, నువ్వు ఇతరులపైన ఆధారపడు. కారణం ఏంటంటే కృపను పొందుకోలేకపోతే. దావీదు చూడండి, ఎందుకనంటే దావీదు మాట్లాడే మాట ఆయన చూస్తాడు. ఎందుకనంటే ఈ వేకువ జామునులే ఏం చేస్తాడంటే, దేవా నువ్వు నా దేవుడవు, దేవా నువ్వు నా దేవుడవు, నేను వేకువ జామునే నేను వెతుకుతా. 63వ కీర్తన మొదటి వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును చూడవలనని, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చూడండి ప్రియదేన్ బారా, ఎందుకంటే భక్తుడు, ఎందుకనంటే ఒక విశ్వాసి యొక్క భక్తి భావం ఏం చేయాలంటే దేవుని కృపను పొందుకోవడానికి వేకువ జామునే లేవాలి. వేకువ జాములు లేసే, ఎందుకనంటే లోకానికి మెలుకొల్పాలి మనం. ఎందుకనంటే నువ్వు ఇష్టానుసారంగా పడుకొని ఇష్టానుసారంగా లేచి ఎప్పుడో లేచిన తర్వాత దేవుణ్ణి వెతికితే అంత అయిపోయింది, ఊరు మీద అంతా ఆ శనంత నీ పైన పడతాను. అందుకే ప్రియదేన్ ద్వారా, అందుకే భక్తుడు చేసిన, దేవా నీవే నా దేవుడవు, నీవే వేకువని నేను వెతుకుదా, నీ బలమును చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు నేను కనిపెట్టుచున్నానని కృప కొరకు కనిపెడతావు. ఎందుకంటే ప్రియదేన్ ద్వారా దేవుడు ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు, ఆయన అందరికీ ధారాళంగా దయచేసేవాడు. ఎందుకనంటే మనం అక్కడ చూస్తా ఉన్నాం, ఏదో అందరూ బ్రతుకుతున్నామంటే ఆయన కృప ఉన్నది ప్రియదేవుడా. మనం ఆయన యందు చెల్లించుచున్నాం, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నామంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నశించాలని దేవుడు ఇష్టపడడు, నష్టపోవాలని ఆయన ఇష్టపడడు. ఆయన ఎందుకనంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు, నువ్వు నశించిపోవాలని దేవుడు ఎందుకు అనుకుంటాడు. కానీ నువ్వేం చేస్తావంటే, మన మానవ జీవితం ఏం చేస్తానంటే నిర్లక్ష్యం చేస్తా అంటాం దేవుడు. భక్తులు ఏం చేస్తానంటే దేవుణ్ణే వెతుకుతా ఉన్నాడు. ఎప్పుడే వెతుకుతా ఉన్నాడు? వేకువజామున. ఏది వెతుకుతా ఉన్నాడు? చూడండి, కృప. చూడండి, మనం 91వ కీర్తనలో భక్తుడు కూడా, మోషే కూడా అదే చేస్తూ ఉంటాడు. 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున
నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించడం. చెప్పాలి కొట్టి ప్రమాణాలు. కృప ఉన్న కుటుంబంలో ఉత్సాహము, సంతోషము, సమాధానము, ఆరోగ్యం ఉంటాడు. ఎందుకు అనంటే దేవుని బలమును కానీ, దేవుని కృపను కానీ, దేవుని ప్రభావం కానీ. ఎందుకు ప్రభావం? ఎందుకు? ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ లోపల ఏం చేసిందనంటే, ఆ ప్రభావం ఏం చేసిందంటే, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ప్రభావం వెడలిపోయామని స్వస్థపరిచింది. ఏలి కాలంలో దేవుని ప్రభావం వెళ్ళిపోగానే ఆ ఇశ్రాయేళ్ల దినంలో, ఏలి కాలంలో ఏలి కుటుంబంలోనే మరణం సంభవించింది. అందుకే ప్రియదేవుని ద్వారా మనం కనుక చూస్తే, అక్కడ ఆ కృప కనుక చూస్తే ఏం చేస్తుందంటే, ఆ కృపతో తృప్తి పొందిన తర్వాత ఆ దినాలన్నీ ఉత్సాహించి సంతోషించదము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొద్దీ, మేము కీడును అనుభవించిన ఆ ఏళ్ళ కొద్దీ మమ్మను సంతోషపరచుము. దేవుని కుటుంబంలో ఎందుకనంటే, దేవుని పిల్లల కుటుంబంలో కృప ఎప్పుడైతే ఆవరిస్తుందో, ఎందుకనంటే ఆ కృప ద్వారా వారు హెచ్చించబడతాంటారు, వారు రక్షింపబడతాంటారు, వారు విడిపించబడతాంటారు, వారు సమాధానపరచబడతాంటారు, వారు ఆశీర్వదించబడతాంటారు, వారు అభివృద్ధి చెందుతాంటారు, వారు విస్తరిస్తాంటారు. ఎందుకనంటే ఈనాడు కృపను కోల్పోయిన వాళ్ళు చాలా. అందుకే కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే భక్తుడైన పౌలు కూడా చెప్తా ఉంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నది అంటాడు. అందుకే అదే మాటను కూడా ఎఫెసు సంఘస్థులకు చెప్తా ఉన్నాడు. ఎఫెసు సంఘస్థులారా, బిడ్డలారా, మీరు కృపకు దూరంగా ఉన్నారు, మీరు కృపను కోల్పోతా ఉన్నారు. ఎందుకనంటే మీరు చేసేదే ఆ కృప అనుకుంటా ఉన్నారు. కాదు సుమా, జాగ్రత్త. కృపను నువ్వు పొందుకో. నువ్వు విశ్వాసము రక్షణ పొందినవా, మా బ్యాప్తిసం పొందుకున్నావా, నువ్వు కృప పొందితే నీ పిల్లలు కూడా కృపను పొందుతాను. ఎందుకనంటే, దేవా నా భర్తకు కావాల్సిన కృప, నా భార్యకు కావాల్సిన కృప, నా పిల్లలకు కావాల్సిన కృప, పాడే కృప, చదివే కృప, అయా రాసుకునే కృప, పని చేసే కృప, ఉద్యోగం చేసే కృప, రక్షించబడానికి నీ కృప దయచే ప్రభా అని కృపను మనం ఏం కావాలంటే ప్రాధేయపడి కృపను వేకోజామున పొందుకోవాలి. కృప ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. అందుకే ఈ దినం నా సంతోషం లేకపోవడానికి కారణం ఎందుకంటే కృప లేదు. అందుకే చూడండి ప్రియదేవుని వారా, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుదామా? ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. చూడండి, లేపి ఎందుకనంటే ఆయన లేపి, ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడతాడు, లేపుతాడు. ఎందుకనంటే ఈ కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఈ కృపను పొందుకోకుండా, ఎందుకనంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రతి వేకోజామున కృపను పొంది మనం ఏం చేయాలంటే ఆ కృప ద్వారా వాగ్దానాలన్నీ ఎత్తిపట్టాలి మనం ఎప్పుడు కూడా. ఎందుకనంటే ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడో, ఏ వాగ్దానాలన్నీ బైబిల్లో ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ కూడా సంఘముగా కూడి ఏం చేయాలంటే ఎలుగెత్తి, దేవా కృపామయుడైన దేవానికి స్తోత్రములు, అయ్యా కృప వెంబడి కృపతో నింపుతున్న దేవానికి స్తోత్రములు, ఆశ్చర్యకరడానికి స్తోత్రములు, అయ్యా సమాధానకర్తానికి స్తోత్రాలు. ఎందుకనంటే కృప, ఎందుకనంటే వేకోజామున నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని కృపను అడుక్కో సమయం అది. అందుకే ఆయన ఏం చేస్తాడట అంటే, క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఎవరో ప్రార్థన చేస్తే కృపనిచ్చాడు, దైవజనులు ప్రార్థన చేస్తే, సంఘం ప్రార్థన చేస్తే, దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే కృప అనుగ్రహించబడింది.
కృపకు ఎందుకనంటే నీ పట్ల కృప నిష్ప్రయోజనం కాకూడదు, కృప ప్రయోజనం కావాలి. కృప ప్రయాసపడుతుంటది, ఏది మారిన కృప మాత్రం మారదు. అందుకే ప్రేమ ద్వారా అందుకే అంటాడు ఆయన దాన్ని ఇచ్చడానికి ఏం చేస్తా అంటే మీరు విశ్వాసం ద్వారా కృప చేతిని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. చప్పట్లు కొట్టి ప్రభుని గనప. ఎందుకనంటే కృప అనేది మనము దేవుని ఎందుకనంటే ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ప్రేమ ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకనంటే చాలామంది అనుకున్నాడు, అయ్యా నేను భీకరమైన పరిస్థితిలో ఉన్నాను, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, నేను పలాని సమస్యలో ఉన్నాను, పలాని వ్యాధితో ఉన్నాను, పలాని బాధతో ఉన్నాను, పలాని వేదనతో ఉన్నాను, పలాని పరిస్థితిలో ఉన్నాను, నేను అందరూ విడిచిపెట్టిళ్ళు, నేను భీకరమైన అరణ్యంలో ఉన్నా అని అంటే ప్రేమ ద్వారా ఏ అరణ్యంలో ఉన్నా నీకు దూరంగా మాత్రం ఉండదు. నీ భర్త దూరంగా ఉండవచ్చు, నీ పిల్లలు దూరంగా ఉండవచ్చు, నీ బంధువులు దూరంగా ఉండవచ్చు, నీ స్నేహితులు దూరంగా ఉండవచ్చు, కానీ దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకనంటే ఆయన సమీపంగా ఉండేవాడు, ఆయన సమీపంగా ఉండేవాడు ప్రేమ వారు. ఎందుకనంటే ఎందుకు అనంటే ఆయన మాటలు కానీ ఏదైనా కానీ ఆయన సమీపంగా ఉండేవాడే. ఎందుకనంటే ఆయనను మనం అనుసరించినట్టంటే ఆయన సమీపంగా ఉండేవాడు. చూడండి, మనం కనుక బైబిల్ గ్రంథంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలెను వాణ్ణి కాపాడను. ఎందుకంటే ప్రేమ ద్వారా ఎందుకు అని అంటే చూడండి, దేవునికి భారం ఉన్నట్టుగా ఏ తల్లికి కూడా చూడండి ఈనాడు భారం తగ్గిపోయింది చాలా మంది. దేవుడు ఎందుకనంటే దేవుడు ఎక్కడ ఉన్నా కానీ, ఎందుకనంటే చూడండి, నేను కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా నా పట్ల ఎందుకనంటే నేను ప్రతిసారి కుంగిపోయినప్పుడు కూడా దేవుడు పరామర్శించడం, దేవుడు ధైర్యపరచడం, దేవుడు ప్రోత్సాహపరచడం, దేవుడు సహాయం చేయడం. ఎందుకనంటే నేను పలుమార్ల నేను అనుకున్నా, నేను ఇది చేయలేను అనుకున్నా, వాస్తవంగా గో బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్నాను నేను చాలాసార్లు. ఎందుకనంటే దేవా నువ్వు ఏదైనా చేస్తే, ఏదైనా ఇస్తే, బలపరిస్తే తప్ప, శక్తి చేస్తే తప్ప, నువ్వు సహాయం చేస్తే నేనేం చేయలేను. అందుకే మనం ఎలాంటి అరణ్య ప్రదేశంలో ఉన్నా కానీ, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో కానీ ఏం చేసిందంటే వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె కాపాడుతాడు. ఎందుకనంటే మనం అనుకున్నాను అందరూ విడిచేసి చాప్టర్ క్లోజ్ నేను అనుకుంటాను. ఎందుకనంటే ఈ పాస్టర్ కూడా చాలాసార్లు పాస్టర్ గారు మేము కష్టమే కదా అని, అమ్మ అంత ఈజీ కాదని చెప్పేసి ఎలాంటి పరిస్థితుల్లో కూడా. ఎందుకనంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే, ఎందుకనంటే నీకు ఎప్పుడు కూడా దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకనంటే నిన్ను నమ్ముకున్న వారు దూరం అవుతారు కావచ్చు, కానీ దేవుడు ఏ పరిస్థితుల్లో దూరంగా చూడండి. బేర్షెబారణ్యంలో యాకోబు ఏం చేసిందంటే వాళ్ళ తల్లి చెప్తా ఉంటుంది, బాబు అరే నీ అన్న నిన్ను చంపడానికి వస్తా ఉన్నాడు, నాన్న చంపడానికి రాబోతా ఉన్నాడు, ఇద్దరిని ఒక్క దినం నేను పోగొట్టుకుంటే ఎట్లా మంచిది కాదు, నువ్వు వెళ్ళి
నా సహోదరుడు లాబాను ఉన్నాడు, అక్కడ పదనారంలో ఉన్నాడు, నువ్వు ఎక్కడికి అక్కడ వెళ్ళు అని అంటే ఈయన ప్రయాణం చేస్తా అంటే ప్రొద్దు కుంగిస్తే ఆయన భీకరమైన పరిస్థితుల్లో భయంకరమైన ఎడారిలో ఉంటాడు. యాకోబు భీకరమైన పరిస్థితిలో ఉంటాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నాకు తెలియదు, ఎలాంటి శోధనలో కూడా తెలియదు. ఎందుకనంటే మనం అనుకుంటాం, ఎందుకనంటే మానవ నైజం కనుక ఆలోచన వేస్తాండది, నా చరిత్ర అయిపోయింది అని. లోకం కూడా అనుకుంటుంది వాళ్ళ పని అయిపోయింది అనుకుంటారు. కానీ దేవుడు మాత్రం లోకం ఎప్పుడైతే స్టాప్ అంటాడో దేవుడు స్టార్ట్ చేస్తాడు. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే వారి చరిత్ర అయిపోయింది, వారి కుటుంబ పతనం అయిపోయింది, వారి జీవితం అయిపోయిందంటే దేవుడు అప్పుడే ప్రారంభిస్తాడు. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా మనం కనుక చూస్తే ఇక్కడ ఆ యాకోబు ఏం చేసిందంటే ఎవరి బ్రతుకు కుంగిపోయింది, కమ్మ చీకటి అయిపోయింది, ఎవరి విమర్శమైన పరిస్థితిలో యాకోబు ఉన్నాడు. యాకోబు కొరకు దేవుడు ఏం చేసిందంటే యాకోబు కల కనుకుంటా చూస్తా ఉన్నాడు. యాకోబు కొరకు అరణ్యంలో దేవుడు ఏం చేసిందంటే పరలోకానికి భూలోకానికి నిచ్చెనేశాడు. పరలోకానికి భూలోకానికి నిచ్చెనేసినట్టుగా నువ్వున్న పరిస్థితిలో పాడైన స్థితిలో కూడా ఏం చేసినంటే నీ కొరకు కూడా దేవుడు నిచ్చెనేయగలిగిన సమర్థుడే. చెప్పండి కొట్టి ప్రభుని గారు. ఎందుకంటే ప్రేమ ద్వారా దేవుడు చేయగలిగిన ఆయన సమర్థుడు కనుక మనం ఏం కావాలంటే దేవునికి మనము మొరపెట్టినప్పుడల్లా సమీపంగా. ఎందుకంటే యాకోబు జీవితం చూడండి, యాకోబు పరిస్థితి చూడండి. ఆదికాండము 28వ అధ్యాయం 10-11 వచనాల. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళాను. హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దు కుంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తన తలగడగా చేసుకొని అక్కడ పడుకున్నాడు. ప్రేమ ఎవరు లేరు అక్కడ, ఉంటే రాసు అక్కడ రాళ్ళు ఉన్నాయి. మా దగ్గర కూడా రాళ్ళు అక్కడ పక్కకున్నాయి. మా ఇంటి దగ్గర నేను కూడా లేచినప్పుడు ఒక పాము కూడా అక్కడ పక్కకే ఉంది. అక్కడ ఇక్కడ ఇంత ప్రజలలో ఉన్నప్పుడే అవి ఉంటే అక్కడ యాకోబుకు ఎంత పరిస్థితి ఉంటుంది? ఏమీ లేని నిస్సాయ స్థితిలో సింహాలు కానీ లేకుంటే పుళ్ళు కానీ ఎలుగుబంటులు కానీ మృగమైన ఆ మృగాలు ఎలాంటి అయినా కూడా నక్కలో ఏదైనా ఉంటాయి కదా, అలాంటి పరిస్థితుల్లో కూడా యాకోబు ఆ భీకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే దేవుడు ఆ పరలోకాన్ని నుంచి ఏం చేస్తానంటే భూలోకానికి నిచ్చెనేసాడు. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు చెప్పాడు, నిద్రపోతే పోగాని ఏం చెప్పాడమ్మా, ఉరుకుగొట్టకని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఎందుకనంటే అక్కడ ఆ యాకోబు నిద్రపోతా అంటే దేవుడు ఏం చేస్తాడంటే నిచ్చెనేసి చదువు మా మాట. అప్పుడు అతడు ఒక కలగనను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండు. చప్పాలు కొట్టి ప్రభువు ఎక్కుచూ దిగుచున్నారు. ఎందుకనంటే దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు ప్రజల. ఎందుకనంటే యాకోబు పరిస్థితి అలా ఉన్నప్పుడు కూడా యాకోబు ఏం చేసినంటే ఆ పరిస్థితుల్లో కూడా పడుకునే ముందు దేవునికి మొరపెట్టేవాడు యాకోబు. ఎందుకనంటే ఆ అనుభూతిని ఎక్కడ పొందుకున్నాడంటే యబోకు రేవు దగ్గరనే పొందుకున్నాడు. యాకోబు ఎక్కడ పొందుకున్నాడంటే
పెనుగులాట తల్లి గర్భములోనే, రిబ్కా గర్భములో ఉన్నప్పటి నుంచే పెనుగులాట స్టార్ట్ అయింది. యాకోబు ఆ పెనుగులాట స్టార్ట్ అయితేనే జ్యేష్ఠత్వాన్ని పొందుకోగలిగిండు. యాకోబు పెనుగులాట ఎందుకనంటే దేవునికి ఏం చేస్తానంటే ప్రార్థించడం నేర్చుకున్నా ఉన్నాడు. ఎందుకనంటే నేను అందరికంటే శ్రేష్ఠునిగా ఉండాలి. సియోను శిఖరముపై నన్ను నిలుపుటకే, జ్యేష్ఠుల సంగముగా నన్ను నిలుపుటకే, సియోను శిఖరముపై నన్ను నిలుపుటకే, జ్యేష్ఠుల సంగముగా నన్ను నిలుపుటకే, దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నిలిపి ఉన్నావు, సుందరమైన రూపుదిద్దుతున్నావు. నీ రాజ్యమే పరిశుద్ధ నగరం, ఆ రాజ్యమే నిత్య సంతోషం. నీ రాజ్యమే పరిశుద్ధ నగరం, ఆ రాజ్యమే నిత్య సంతోషం. ఎందుకంటే యాకోబుకు ఆయన మొరపెట్టేవాడు. యాకోబు ఎందుకనంటే యాకోబు ఎలుగెత్తి మొరపెట్టేవాడు. అరణ్యంలో ఎంత ప్రార్థన చేసి ఉంటాడు యాకోబు. ఎందుకనంటే దేవా, ఇక్కడైతే నా తల్లి లేదయ్యా, ఇక్కడైతే నా తండ్రి లేడయ్యా, ఇక్కడైతే నా స్నేహితులు లేరయ్యా, ఇక్కడైతే నా బంధువులు లేరయ్యా, ఇక్కడ ఏది పొంచి ఉన్నదో, ఎలాంటి పరిస్థితి ఉన్నదో ప్రభా అని యాకోబు ఎంతో మొరపెట్టి ఉంటాడు. అందుకే ప్రేదేన్ ద్వారా ఎందుకనంటే నువ్వు పిల్లల కొరకు, నీ భర్త కొరకు దేవా, నీ ఆత్మీయ క్షేమం కొరకు దేవా, ఎందుకనంటే ప్రమాదంతో కూడిన లోకములో, అపాయముతో కూడిన లోకములో, విషపూరితమైన మనుషుల మధ్యలో నేను నా పిల్లలు జీవిస్తున్నాము. నువ్వు ఎలా మొరపెడితే అంత సమీపంగా వచ్చేవాడు దేవుడు. యాకోబు ఎంత మొరపెట్టేవాడు. యాకోబు ఎందుకనంటే ప్రియదేవుని ద్వారా యాకోబు మొరపెట్టినప్పుడల్లా దేవుడు ఏం చేస్తాడంటే మొరపెట్టే వారికి సమీపంగా ఉండేవాడు. ఎందుకనంటే చాలా మంది ప్రార్థించడం లేకపోతే ఎందుకనంటే కాపుదలను కూలిపోతాం. చూడండి బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో యాకోబు జీవితంలో జరిగిన సంభవాలను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. చూడండి ప్రియదేవుని ద్వారా ఎందుకనంటే ఆయన తన ప్రజలకు ఏం చేస్తాడంటే మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు సమీపంగా ఉన్నట్టుగా ఏ వ్యక్తి కానీ, ఏ దేవుడు కానీ, ఏ దేవత కానీ సమీపంగా ఉన్నట్టుగా లేరు. ప్రజలను హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు నీ పిల్లలకు సమీపంగా ఉండాలన్నా, నీకు సమీపంగా ఉండాలన్నా, ఎందుకనంటే వాళ్ళని కాపాడాలన్నా, వాళ్ళని సంరక్షించాలన్నా, వారిని ఆశీర్వదించాలన్నా, వాళ్ళ ప్రయోజకులుగా మార్చాలన్నా ఏం కావాలంటే మొరపెట్టడం ప్రారంభించు. కాకి భాషలో మొరపెడతా అంటది, అయ్యా ఈనాటికి కావలసిన నీ కాపుదల దయచేయాలి. అందుకే ప్రియదేవుని ద్వారా అక్కడ చూస్తా అంటే ఎందుకనంటే మనము మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా
మోషే కూడా తన అనుభూతి రాస్తా ఉంటాడు. మోషేతోటి మేఘంలో నుంచి మాట్లాడాడు, బండ సందులో నుంచి మాట్లాడాడు. భీకరమైన పరిస్థితుల్లో మోషే నడుస్తుంటే ఎర్ర సముద్రం పాయలు వేయడానికి మోషకు సమీపంగా ఉంటేనే కదా సముద్రం పాయలైంది, మాల మధురంగా మార్చబడింది, మన్నా కురిపించబడింది. ఎందుకంటే దేవుడు ఎందుకనంటే మొరపెట్టినప్పుడల్లా ఏం చేస్తాడంటే ఆయన మనకు సమీపంగా ఉండేవాడు, సమీపంగా ఉండేవాడు ప్రేమ ద్వారా. ఎందుకనంటే నీవు నీ పిల్ల కొరకు ఏం చేయాలంటే మొదటగా నువ్వు కృప పొంది ఏం చేయాలంటే నువ్వు సమీపంగా ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టినప్పుడల్లా నీకు ఎక్కడ ఉండు, ప్రయాణంలో ఉండు, మొరపెట్టు, సమీపంగా ఉంటాడు. నీ అవసరాలు తీర్స్తాడు, నీ అక్కర్లు తీర్స్తాడు, నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. ఎందుకనంటే ఆయన ఎందుకంటే భీకరమైన అరణ్య ప్రదేశం అందట. ఎందుకనంటే వాడిని ఆవరించి వాడిని పరామర్శించి వాడిని కనుగొని ఏం చేసినంటే ఆయన ఆయన కనుపాపు వల్లే కాపాడినట్టుగా నిన్ను కాపాడుతాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చూడండి యాకోబు జీవితంలో జరిగింది అక్కడే. ఆ 28వ అధ్యాయంలో మనం చూద్దాం. ఆదికాండంలో ఒక మాట చూడండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆ 28వ అధ్యాయంలో అక్కడ దేవుడు తనకు ఆ రాత్రి చేసిన ప్రార్థన, ఆ అరణ్యంలో చేసిన ప్రార్థన అతన్ని కనుగొని ఎలా చేస్తుండో మనం చూడవచ్చు. మనం ఇక్కడ చూడండి 13వ వచనమా, మరియు అమ్మా ఇక్కడ అదేనా చదివేది, చదవనా? మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నువ్వు పడుకున్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదనని చెప్పాడు. చప్పలు కొట్టి ప్రభుని గారు. ఎప్పుడైతే మొదలుపెడతావో వాగ్దానం కూడా స్టార్ట్ అయిపోయింది. కాపుదలే కాదు, వాగ్దానం స్టార్ట్ అయిపోయింది. ఎందుకనంటే ప్రేదేన్ ద్వారా ఎందుకు అని అంటే దేవుడు ఎందుకనంటే తనను అంటున్నాడు, ఈ నువ్వు పడుకున్న భూమి ఏం చేస్తా అంటే నిశ్చయంగా నీ సంతానానికి ఇచ్చేస్తా. మనం అనుకుంటాం ఒంటరి ఉన్నప్పుడు చాలా మంది భయపడతా అంటారు, దిగులు పడతా అంటారు. అయ్యా మాకెవరున్నారు అయ్యా, తోడు రమ్మని వీళ్ళని పిలుస్తా అంటారు, వాళ్ళని పిలుస్తాను. ఎందుకనంటే నేనైతే నెవరు ఇప్పటి వరకు ఒంటరిగా పడుకుంటాను. నేను ఎందుకనంటే ధైర్యంగా, ఎందుకనంటే దేవుడు ఆయన ఎందుకంటే తన పక్షంలో యుద్ధము చేసేవాడు, తన ప్రజలను కాపాడేవాడు, తన ప్రజలను సంరక్షించేవాడు, తన ప్రజలను కూడా ఏ పరిస్థితిలో త్రోసివేసేవాడు కాదు. కానీ ఒకవేళ దేవుడు దూరం అవుతున్నాడంటే అది నీ పాపమయంగా ఉండాలి, నీ దోషమై ఉండాలి, నీ క్రియలై ఉండాలి, నీ ప్రవర్తనై ఉండాలి. అందుకే చూడండి ఇక్కడ మనం చూడండి ఇక్కడ మరొక మాట మనం చూద్దామా. చూడండి ఏమంటాడంటే ఇక్కడ అంటాడు, యాకోబుతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే, అయ్యా నీ సంతానము సముద్ర విస్కర్యంలో వల్ల ఉండవయ్యా. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలంగాను. చప్పట్లు కొట్టు ప్రభుని. ఎందుకంటే నీ సంతానాన్ని కాదు సర్వమును ఆశీర్వదించగలిగిన వాడు. ఎందుకనంటే ప్రేదేన్ ద్వారా దేవుని యొక్క మనం ఏం కావాలంటే ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు. ప్రజలు హల్లెలూయా, ఆయన ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు ప్రేదేన్ ద్వారా. అందుకే మనం ఎవరికి ఆయన